ఈ ప్లేసు ఎర్రవల్లి దాటిన తర్వాత కృష్ణానది మీద ఉంటుంది. ఈవెన్ వంతెన సూపర్గా ఉంటుంది. బీచ్ పల్లికి పక్కనే. ఇక్కడ కొద్దిగా కెమెరా సైడ్ చేస్తే ఒక పెద్ద కొండ, దాని మీద కోట కనిపిస్తుంది. ఇదే కొండవీటి రాజా సినిమాలో కూడా ఈ కోటని ఎక్కువ యూజ్ చేశారు. షూటింగ్ కూడా ఇక్కడే ఎక్కువ జరిపారు అనమాట. ఇది బీచ్ పల్లి సమీపం ఉంది. మొత్తం కల్లూరు బ్యాచ్ అంతా కూడా పుట్టు వెంట్రుకలు తీయడానికని, దాసంగం చేయడానికని మేము కారుల నుంచి బీచ్ పల్లికి ప్రయాణమైనాం. చూసారా, ఈ బ్యాచ్ మొత్తం అంతా కూడా కల్లూరు అనమాట. ఇది చౌడేశ్వర దేవాలయం. ఇక్కడి నుంచి మొత్తం లగేజ్ అంతా కూడా అందులో సర్దుకొని నేచర్లో మేము వెళ్ళడం జరిగిందనమాట. ఇదిగో ఇదిగో బ్రిడ్జి పక్కనే ఇక్కడ సరస్వతి దేవి కూడా గుడి ఉంటుంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒకటో రెండో ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా అక్షరాభ్యాసం చేయడానికని ఎక్కువగా భక్తులు వస్తుంటారు. ఈ గుడిలో సరస్వతి అమ్మవారు ఉంది కాబట్టి. ఈ గుడి అటు సైడ్ నుంచి డోర్ ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం అక్కడ బండ్లు డైరెక్ట్ లోపలికి వస్తాయి. రూములు కూడా రెంట్కి ఇస్తారనమాట. ఇక్కడి నుంచి ఎగ్జిట్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్తేనే ఇక్కడ అనమాట మేము రెంట్కి తీసుకున్నాము. ఇది బీచ్ పల్లి ప్రాంగణం, ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇక్కడ రథం ఉంటుంది, నవగ్రహాల గుడి, కోతులు అయితే విచ్చలి కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. దీని ఎవరు ఏమన్నారు, ఇచ్చింది తీసుకుని తింటాయి, లేకుంటే గుంజుకొని తింటాయి అనమాట. ఇక్కడ మేము రెంట్కి తీసుకున్నాము ఈ ఇల్లు. ప్రకృతి మొత్తం చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. ఇక్కడ భగవంతుని పెట్టే ప్రసాదం మాత్రం గ్యాస్ మీద చేయరు, సొంతంగా పొయ్యి మీదనే అంటించి చేస్తారనమాట. గ్యాస్ మీద చేయరు. గ్యాస్ మీద అయితే మనం అందరం తినే ఆహార పదార్థాలు అన్నీ చేస్తారు, కానీ భగవంతుని పెట్టే ప్రసాదం మాత్రం సపరేట్గా కుండ అక్కడనే కొనుక్కొని నీట్గా కడిగి కట్టెలు ఏరుకొని అక్కడనే స్నానం ఆచరించి శుచిగా శుభ్రంగా భక్తితో వండుతారనమాట హనుమంతునికి ఆహారం. ఇది ఈ విధంగా అనమాట. కట్టెల పొయ్యి మీదనే వండుతారు భగవంతుని యొక్క ప్రసాదం. అయితే మిగతా వాటిని గ్యాస్ స్టవ్ మీదనే వండుతారు. ఇది గుడి బయటకు వచ్చినప్పుడు అనమాట. పక్కన ఎక్కువ జాతర ఉంటుంది, అంగళ్ళు ఉంటాయి, కంటి కొన్నటువంటి అన్ని వస్తువులు ఉంటాయి. ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, జనాలు లేరు అనే సందర్భం అయితే ఉండదు. అక్కడ పక్కనే కొద్దిగా కనిపిస్తుంది కళ్యాణ కట్ట. పుట్టు వెంట్రుకలు ఇలా దలుచుకున్నవారు అక్కడ చేస్తుంటారన్నమాట. ఇది ఆలయ ప్రాంగణం. ఇలా ఎక్కువగా ఇక్కడ భగవంతుని యొక్క దారాలు అవన్నీ అమ్ముతుంటారు. అవన్నీ కట్టుకోవడానికి రాదు కాబట్టి ఇక్కడ పక్కన కట్టిస్తుంటారు అనమాట. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. చూసారా, భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి గుడి అనమాట. ఇప్పుడు కొత్తగా నిర్మాణం కూడా జరుగుతుంది. ఆలయ ప్రాంగణం అనేది పెద్ద అట్లా గోడ లేదు, ఇప్పుడు కట్టిస్తున్నారు అనమాట. ఇదంతా లేకుండా ఉండే. ఈ గోపురం కూడా కొత్తగా కట్టిస్తున్నారు. మొదట లేదు, ఇప్పుడు కట్టిస్తున్నారు అనమాట. ఇక్కడే టెంకాయలు కొట్టాలి అనుకున్న వాళ్ళు ఇక్కడే కొడతారు అనమాట. ఇది లైన్ అనమాట. మొత్తం 4-5 లైన్లు పూరి తిరిగి ఉంటుంది అనమాట. చాలా సిగ్నల్ వాడాలి, కాళ్ళు వస్తుంటాయి, అయినా తప్పదు కదా. చూసారా ఎంతమంది జనాలు. ముఖ్యంగా ఇది శనివారం కాబట్టి
చాలా విపరీతంగా ఉంటారు. ఎక్కువగా నిద్ర చేయడానికి హనుమంతుని దగ్గర గుడిలోకి వస్తూ ఉంటారు అన్నమాట. నిద్ర చేయడానికి మంచి జరుగుతుందని. ఆరోగ్యం ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు ఈ భగవంతుని సన్నిధానంలో గుళ్ళో ఒకరోజు నిద్ర చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారు. శుక్రవారం రాత్రి వచ్చి నిద్ర చేసి భగవంతుని దర్శనం చేసుకొని పోతుంటారు ఎక్కువ భక్తులు. చాలామంది దాసంగం అంటే భగవంతుని ప్రసాదం పెట్టడం కోసం అని చాలామంది తండలుగా వచ్చి ప్రసాదం పెట్టి దర్శనం చేసుకొని శనివారం వెళ్ళిపోతూ ఉంటారు. ఇది టెంకాయలు కొట్టే స్థలం అన్నమాట. గుళ్ళో కొట్టనీరు, ఇట్లా బయటకు వచ్చిన తర్వాత టెంకాయలు కొడుతూ ఉంటారు. ఇది గుడి నుంచి బయటకు వచ్చినటువంటి వస్తే ఈ ప్లేస్ వస్తుంది. ఎండ తగలకుండా అక్కడ పైన గోపురం కూడా అన్నీ సెట్ చేసి ఉంటారు. ఎండాకాలం కూడా ఏం ప్రాబ్లం ఉంటుంది. భగవంతుని దర్శనం చేసుకుని ఇలా కొద్దిసేపు కూర్చొని పోతారు అన్నమాట మనశ్శాంతి కోసం. ఇలా దాసంగం పూర్తయిన తర్వాత ఆ కుండ నుంచి ప్రసాదం మోసుకొని వచ్చి గుడి చివరి వరకు వచ్చి అక్కడి నుంచి వాహనం ఎక్కిపోతారు. అంతవరకు అయితే అది ఎక్కరు. ఆలయ ప్రాంగణం పూర్తిగా దాటిన తర్వాతనే బండి ఎక్కుతారు అన్నమాట. ఇప్పుడు తిరుగు ప్రయాణం. హ్యాపీగా అందరం పూజ చేసుకొని హెచ్ఆర్ బిడ్డలు మొత్తం బ్యాచ్ అంతా ఎక్కి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ట్రావెలింగ్లో మీకు కలుస్తాం. సరేనా? బాయ్.